అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు రాజీ మై స్వీట్ హోమ్. నేను మీ రాజీని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. మీ అందరికీ కూడా శ్రావణ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు. నేను 2వ వారం అయితే ఈ వరలక్ష్మి వ్రతం కంప్లీట్ చేసుకున్నానండి. కాకపోతే కొంచెం బిజీగా ఉండడం వలన వ్లాగ్ లేట్ అయింది. బట్ ఇంకా 2 days ఉంది కాబట్టి కొంచెం ఒక ఐడియా ఉంటుందని చెప్పి ఎలాగైనా వీడియో అప్లోడ్ చేద్దామని ఇప్పుడైతే అప్లోడ్ చేస్తున్నాను. ఇంకా మార్నింగ్ ఆ రోజు లేచిన వెంటనే స్నానం కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగతా అన్ని పనులు చేసుకుంటూ ఉన్నాను. బయట అయితే ముగ్గు వేసేసి ఈ గుమ్మానికి బంతిపూల మాల అయితే అలంకరణ చేసేసాను. ఇలా అలంకరణ చేసినప్పుడు నాకు చాలా హాయిగా అనిపిస్తుంది. అంటే ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్తో కూడా మనం డెకరేట్ చేసుకోవచ్చు, కానీ ఇలా న్యాచురల్గా ఉండే ఫ్లవర్స్తో చేసుకున్నప్పుడు కొంచెం బాగుంటుంది. అయితే న్యాచురల్గా ఉండే ఫ్లవర్స్ దొరకనప్పుడు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ కూడా యూస్ చేస్తాను, ఏదో ఒకటి గుమ్మానికి అలంకరణగా ఉండడానికి కోసం. అలాగే మామిడి కొమ్మలు పెడితే హ్యాపీనెస్ వేర్ కదా. ఇంకా తర్వాత మహానైవేద్యాల కోసం ప్రసాదాలు పెట్టడానికి స్టార్ట్ చేసేసుకుంటున్నాం వంట అయితే. సో నేనైతే ఇక్కడ పూర్ణాల పిండిని అయితే రుబ్బేసి అత్తయ్యగారికి ఇస్తున్నాను. అత్తయ్యగారు మిగతా వంటలన్నీ కూడా చేసేసారు. నేను పులిహార ఒకటే చేశాను. యాక్చువల్గా వంటలు నేను మొత్తం కంప్లీట్ చేయాలి, అత్తయ్యగారు ఏమొచ్చి పూర్ణాలు ఒకటి ప్రిపేర్ చేయాలి అని అనుకున్నాము. ఎందుకంటే ఎక్కువసేపు నిలబడి చేయలేరని. కాకపోతే మా విష్ణుతో అస్సలు కుదరలేదు, సీన్ అంతా రివర్స్ అయింది. సో అన్నీ కూడా అత్తయ్యగారి పాపం చేశారు. నేనేమో విష్ణుని చూసుకుని, లక్కీ ఆ రోజు స్కూల్కి పంపించలేదు, పూజలో కూర్చోవాలని చెప్పి. సో తనని రెడీ చేసుకుని దేవుడి దగ్గర అన్ని అలంకరణలు చేసుకుని తర్వాత పూజ కోసం ప్రతిదీ ఏర్పాటు చేసుకునేసరికి నాకు లేట్ అయిపోయింది. బట్ అత్తయ్య గారు మావయ్య గారు వాళ్ళు ఉండడం వల్ల నాకు కొంచెం తొందరగా పూజకి కూర్చోవడం కుదిరిందనమాట, లేకపోతే చాలా కష్టం అయిపోయేది. సో అలాగే ఇలాంటి పూజలు వ్రతాలు అయినప్పుడు ఎక్కువ స్ట్రెస్ తీసుకోకుండా నేను చేసుకుందామని అనుకుంటాను. ఆల్మోస్ట్ లాస్ట్ 2 years అలాగే చేసుకున్నాను, ఎందుకంటే వ్లాగ్స్ ఏమి అప్లోడ్ చేయలేదు కదా. అయితే ఈ వీడియో తీసుకుని పూజకి కావాల్సినవన్నీ రెడీ చేసుకుని పూజ చేసుకోవాలంటే మనశ్శాంతి కరువైపోతుంది, అలాగే టైం వేస్ట్ అయిపోతుంది. సో దానివల్ల కూడా నాకు కొంచెం స్ట్రెస్ ఫీల్ అవుతున్నట్టు అనిపిస్తుంది అనమాట. కాకపోతే ఒక యూట్యూబ్ వ్లాగర్ని కాబట్టి అప్పుడప్పుడు ఇలాంటివి తప్పవు. సో ఇంకా వీడియోస్ తీసుకుంటూ ఇక్కడైతే పూజకి కూర్చుని రెడీ చేసుకుంటున్నాను అనమాట. పూజ అంటే ఓన్లీ దేవుడి దగ్గర కూర్చుని అక్షింతలు పువ్వులు వేసి చేసుకునేదే కాదు, పూజ కోసం ఏర్పాటు చేసుకున్న ప్రతిదీ కూడా మనకి పూజ అనమాట. సో అలా నేను ఏర్పాటు చేసుకున్నప్పుడు దేవుడికి కావాల్సిన అంటే దేవుడు శ్లోకాలు స్తోత్రాలు ఉంటాయి కదా, అవన్నీ చదువుకుంటూ నా పనులన్నీ చేసుకుంటూ ఉంటాను. మావయ్య గారు కూడా అంతే, ప్రతిదీ ఏ పని చేసినా కూడా ముందు స్తోత్రాలు అయితే చదువుకుంటూ ఉంటారనమాట. సో మావయ్య గారు అక్కడ నిత్య పూజ కంప్లీట్ చేసేసుకున్నారు. ఇక్కడ నాకు ఈ పూజ కోసం కావాల్సినవన్నీ పాపం ఒక పెద్ద ప్లేట్లో పెట్టి ఇచ్చేసారనమాట. అలా ఇవ్వడం వల్ల నాకు కొంచెం ఈజీ అయిపోయింది. వత్తి పత్తి చేసుకోవడం, పంచామృతాలు చేసుకోవడం, అక్షతలు కలుపుకోవడం, తర్వాత అమ్మవారి కలశ ఏర్పాటు చేసుకుని దాన్ని అలంకరించుకుని అవన్నీ చేసుకోవడానికి నాకు కొంచెం ఈజీ అయిందనమాట. సో అవన్నీ కూడా ఇక్కడ నేను రెడీ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పసుపు కొంచెం ఎక్కువగా కలిపేసుకుని, తోరాలకి మనం పసుపు రాసుకోవాలి కదా, అలాగే పీఠానికి పసుపు రాసుకోవాలి, కలశకి పసుపు రాసుకోవాలి. వీటన్నిటికీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఆఖరిలో ఇంకా ఏ పని లేదు అన్నప్పుడు ఆ పసుపు తీసి నేనైతే కాళ్ళకి రాసేసుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడైతే ఫస్ట్ పీఠాన్ని రెడీ చేసుకున్నాను. ఈ పీఠం విషయంలో మనం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అమ్మవారి కోసం మనం కలస పెట్టుకోవడానికి వాడతాం కదా, సో దాన్ని మనం బాగా కడిగేసి ఓ పక్కన పెట్టుకుని దానికి పసుపు రాసేసి అప్పుడు బొట్లు అలాగే పద్మ ముగ్గు దాని మీద వేస్తాము. అలా ముగ్గు వేసుకుని అలంకరణ చేసుకోవాలి. సో ఇక్కడైతే కలస పెట్టుకునే చెంబు ఉంటుంది కదా, దానికి కూడా కొంచెం పసుపు రాసి బొట్లు పెట్టాను. ఆ తర్వాత అత్తయ్య గారిని ఇందులో బియ్యం వేయమంటున్నాను. మాకు ఎప్పుడు కూడా ఇందులో బియ్యం వేసే అలవాటు అనమాట, ఫస్ట్ నుంచి ఆనవాయితీ. సో బియ్యం వేస్తున్నాను, అందులో ఒక కాయిన్ కూడా వేస్తున్నాము. ఇంకా తర్వాత దాని మీద కొబ్బరికాయ జాకెట్ ముక్కతో కలిపి కలస అయితే ఏర్పాటు చేశాను. ఈ కలస కోసం వాడే బ్లౌజ్ పీస్ గ్రీన్ కానీ రెడ్ కానీ మెరూన్ కానీ లేదా ఎల్లో కలర్ ఇలాంటివన్నీ వాడతాము. బ్లాక్ తప్పించి ఆల్మోస్ట్ ఎక్కువగా గ్రీన్ రెడ్ ఎల్లో ఈ కాంబినేషన్లో వచ్చేవి చూస్ చేసుకుంటాము. అలాగే ప్రతి ఇయర్ కూడా కొత్త జాకెట్ ముక్క పెట్టుకోవాలి. లాస్ట్ ఇయర్ వాడింది మళ్ళీ ఇప్పుడు పెట్టడం అలా కాకుండా ప్రతి ఇయర్ కూడా కొత్తది తీసుకోవాలన్నమాట.
సో నేనైతే కలస పెట్టేసుకుని ఆ తర్వాత పీఠం మీద ముగ్గు వేసేసి దాన్ని అయితే కరెక్ట్గా ఏ ప్లేస్లో అయితే మనం పెట్టుకుని పూజ చేసుకుందాం అనుకుంటున్నామో అక్కడ పెట్టేశాను. ఆ తర్వాత దాని మీద కొంచెం వెండి కంచం పెట్టి దాంట్లో బియ్యం వేసి దాని మీద కలస పెట్టి దాని మీద వాడే ఆభరణాలు ఉంటాయి కదా, కలసకి మనం అలంకరించే ఆభరణాలు ఉంటాయి కదా, వాటిని మనం వేసుకుంటాం కాబట్టి ఆ వేసుకున్నవి అలా వేసేయకుండా కొంచెం పాలతో కడిగి వేయాలన్నమాట అమ్మవారికి అలంకరణ చేసినప్పుడు. సో కొంచెం పాలు నీళ్ళు కలిపి కడిగేసి అప్పుడు ఆభరణాలు అయితే కలసకి అలంకరణ చేశాను. ఈ కలస ఎందుకు అంటే తర్వాత దీనికి ఈ కలసలోనికి మన అమ్మవారిని ఆవాహనం చేస్తామన్నమాట. సో అంత లక్ష్మీ స్వరూపం కాబట్టి మంచిగా నిండుగా అలంకరణ చేసుకోవాలి. దీంట్లో మనం వీలైనంత వరకు ఎంత కొంచెమైనా పర్వాలేదు బంగారం ఏది ఉంటే అదే అలంకరణ చేసుకోవాలి తప్పించి ఆర్టిఫిషియల్ ఉంటాయి కదా మనకి గొలుసులు, తర్వాత చైన్, నక్లీస్, నెక్ సెట్లు ఇవన్నీ ఉంటాయి కదా, వాటిని అలంకరణ చేయకూడదు అంటారు. ఓన్లీ మన దగ్గర ఎంతవరకు బంగారం ఉంటే అంతవరకు మన ఇంట్లో నల్ల పూసలు లేకపోతే చిన్న గొలుసు, ఉంగరమో ఏదో ఒకటి ఉంటుంది కదా, దాంతో మనం అలంకరణ చేసుకుంటే బాగుంటుంది. ఏమీ లేనప్పుడు నార్మల్గా ఒక ఫ్లవర్ పెట్టేసి కుంకుమ బొట్టు పెట్టి కూడా మనం అలంకరణ చేసుకోవచ్చు, ఏం పర్వాలేదు. అయితే ఎప్పుడు నేను కాసు కొనలేదండి, ఎప్పుడో నాకు వీలైనప్పుడు కొంటూ ఉంటాను తప్పించి ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం కోసం కొనుక్కోవాలి అనేమి పెట్టుకోలేదు నేను. ఎందుకంటే ఒక్కోసారి కుదురుతుంది, ఒక్కొక్కసారి కుదరదు. దానికి మళ్ళీ మనం బాధపడిపోయి అదో సెంటిమెంట్గా ఫీల్ అవ్వాలి. అందుకే నేను ఎప్పుడు ఒక దీనిగా అయితే పెట్టుకోలేదు. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయింది. పూజ కోసం అన్నీ రెడీ చేసి పెట్టేసుకున్నాం. ఆఖరికి వాయినం ఇవ్వడానికి శనగలు అవి కూడా రెడీ చేసుకున్నాను. వైట్ శారీ వచ్చేసి నాది, పక్క నుండే శారీ అత్తయ్య గారిది. ఈ వైట్ శారీ ఏంటంటే అత్తయ్య గారు వాళ్ళు మొన్న కేరళ వెళ్ళినప్పుడు తీసుకొచ్చారనమాట. కేరళ శారీస్ ఉంటాయి కదా మనకి కాటన్, సో అది తీసుకురమ్మన్నాను, అత్తయ్య గారు వాళ్ళు తీసుకొచ్చారనమాట. సో అది ఎలాగో కుట్టించుకోలేదు ఇంకా, అదైతే ముందు అమ్మవారికి చూపిద్దామని అది ఇంకా పూజ కోసం అన్నీ రెడీ చేసేసుకున్నాము. అప్పటికే కొంచెం లేట్ అయింది, 10 అలా అవుతుందన్నమాట. సో మేము పూజకి కూర్చునేసరికి సో విష్ణుని కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోతుంది మాకు. మావయ్య గారు ఒక పక్క అయితే చూసుకుంటున్నారు, నేను ఒక పక్క ఎత్తుకుంటూ ఉన్నాను. అలాగే లక్కీ కూడా ఇంట్లో ఉంది కదా, సో తను కూడా చాలా కంట్రోల్ చేస్తుంది, కానీ వాడు అస్సలు ఆగట్లేదు అనమాట. ఇలాంటి పూజలు వ్రతాలు ఉన్నప్పుడు ఎందుకు పిల్లలు కొంచెం ఎక్కువ క్రాంకీగా బిహేవ్ చేస్తారేమో అనిపిస్తూ ఉంటుంది. రోజు నార్మల్గానే ఉంటాడు, కానీ ఇవాళ అయితే ఇంకొంచెం ఎక్కువగా ఏడుస్తున్నాడు అనమాట. సో వాడిని కూడా పట్టించుకోవడం కుదరడం లేదనో ఏంటో మరి తెలీదు. ఆ తర్వాత అయితే ఇంకా మొత్తం అన్ని ప్రసాదాలు ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయి పూర్ణాలు ఒకటి వేయాలన్నమాట. ఇంకా సో పులిహారకి పోపు వేయాలి నేను. నిత్యం వంట చేసుకునే ఉంటాయి కదా రైస్ ఐటమ్స్, అవన్నీ కూడా కంప్లీట్ అయిపోయి, కానీ ఇంకా ఇదైతే చేయాలి. ఇప్పుడైతే పూజకి కూర్చున్నాము అత్తయ్యగారు నేను. తోరాలు అవన్నీ కూడా అత్తయ్యగారు నేనే కట్టుకుంటాము. లక్కీకి అయితే తోరం కట్టము, కానీ పూజలో కూర్చోపెట్టాను అనమాట, తను కూడా అలవాటు అవుతుందని. ఇంకా ఫస్ట్ అయితే విఘ్నేశ్వరుడు పూజ చేసేసుకొని ఆ తర్వాత అమ్మవారికి అష్టోత్తర శతనామాలతో పూజ అయితే చేసుకున్నాము. ఇంకా మా విష్ణు ఇక్కడ గంట అడిగాడు అనమాట, ఏదో ఒకటి పీకేస్తున్నాడు. సో వాడి కోసం అని చెప్పి గంటిస్తే చక్కగా అది పట్టుకుని కొట్టుకుంటూ కూర్చున్నాడు. మొన్న ఎవరో అన్నారండి, మీ మావయ్య గారు పూజ చేస్తూ ఉంటే మీ విష్ణుని తీసేయచ్చు కదా, వాడేమో అక్కడ గోల్ చేస్తున్నాడు, ఆయన పూజకి డిస్టర్బ్ అవుతుంది అని. యాక్చువల్గా చిన్నపిల్లలు కదండి, వాళ్ళు ఎంత తీసినా కూడా అటువైపే వెళ్తూ ఉంటారు. అండ్ అలా రావడం కూడా మావయ్య గారికి ఇష్టమే, వాడిని ఒళ్ళో కూర్చోపెట్టుకుని పూజ అయితే చేసుకుంటారు. ఇందులోని కట్టడి చేసేసి వాడు ఏడుస్తూ ఉన్నా కూడా మనం అక్కడ కూర్చుండిపోయి పూజ చేసేస్తే దాని మీద ధ్యాసే ఉండదు. చిన్నపిల్లలు భగవంతుడి స్వరూపం కాబట్టి అంత పెద్ద ప్రాబ్లం ఏం లేదనమాట. నీరాజనం సమానీతం కర్పూరేణ సమన్వితం శుభ్రం దాస్యామిహం దేవి గృహాత్మం వరవిష్ణువల్లభే శ్రీ నైరాజనం సమర్పయామి. ఇందులో పువ్వులు ఏదోటే కమలాయ నమః ప్రథమగంధిం పూజయామి చేస్తారా, రమాయ నమః ద్వితీయ గంధిం పూజయామి, లోకమాత్రే నమః తృతీయ గంధిం పూజయామి,
विश्वजनन्ये नमः चतुर्थी गञ्जं पूजयामि महालक्ष्म्यै नमः पञ्चमं गन्धिं पूजयामि क्षीराब्धि तनयाय नमः षष्ठं गञ्जं पूजयामि विश्वसाक्षिण्यै नमः सप्तमं गन्धिं पूजयामि चन्द्रसोदर्यै नमः अष्टमं गन्धिं पूजयामि हरिवल्लभाय नवमं गन्धिं पूजयामि కుబేరుడు వరుడు ఇంద్రుడు మొదలగు దిక్పాలకుడును నారదుడు అగస్త్యుడు వాల్మీకి పరాశరుడు మొదలగు ఋషులను ఆటపట్టైనటువంటి కల్పవృక్ష చేరువ రత్నమయమైన సింహాసనం మందు ఇంపుగా కూర్చుండి ఉన్నట్టు జనులకు సుఖములు కలిగించిన వాడైన శంకరుని చూచి పార్వతీదేవి కడు ముదమంది సకల లోకములను ఏలుచు సకల భూతములను దయగలిగినటువంటి నాథుడా రహస్యమైన పావనమైన ఒక శుభవ్రతము నాకు తెలుపుము అని లోకములకు మేలుకొనిదే అని మేలు కోరినదై అడిగాను. అంతటా ఈశ్వరుడు పార్వతికి ఇట్లని, ఓ పార్వతి, వ్రతములలోకెల్లా ఉత్తమమైన వ్రతం ఒకటి ఉన్నది, అది సకల సంపదలకు మూలమైనది. శ్రావణ పూర్ణిమకు ముందటి శుక్రవారం ఎప్పుడు వచ్చునా అని ఎదురు చూచుచుండేది. వారి అదృష్ట వశంపున వరలక్ష్మీ వ్రత దినము ప్రాప్తింపగా స్త్రీలు మనస్సులందు విచారము మాని పరిశుద్ధముగా స్నానము చేసి వింత వింతములైన బట్టలు కట్టి క్రొత్త బియ్యముతోనూ మర్రి యుగుళ్లతోనూ నిండిన పూర్ణ కుంభమునందు వరలక్ష్మీదేవిని ఆవాహనం చేసి చారుమతి మొదలగు వారందరూ భక్తితో పూజలు సల్పిరి. మొత్తానికి పూజ అయితే కంప్లీట్ అయిపోయిందండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు కూడా మాయ్ గారు చేయించారు. కాకపోతే లాస్ట్లో విష్ణు కొంచెం బాగా ఏడిపించేస్తున్నాడు. ఇంకా బయటకు తీసుకువెళ్ళి కొంచెం సేపు ఊరుకోబెట్టారనమాట. నేనైతే ఇక్కడ కథ చదివేసుకున్నాను. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా అవసర నివేదన కోసం పళ్ళు, కొబ్బరికాయ ఇవన్నీ కూడా నివేదన చేశాము. ఇప్పుడు మహానైవేద్యాలు అయితే నివేదన చేయాలి. ఈసారి కూడా ఎప్పటిలాగా 3 నైవేద్యాలని ప్రసాదంగా పెట్టామన్నమాట. ఎవరి ఓపికను బట్టి వాళ్ళు పెట్టుకుంటారు. వీలైతే 9 పెట్టుకుంటారు, 7 పెడతారు, 5 పెడతారు, లేదు అంటే 3, లేదు అంటే మనకి ఓపిక లేదు అనుకుంటే ఒక ప్రసాదాన్ని పరమన్నమైనా చేసి నివేదన చేయొచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అంతేకాని ఇన్ని ప్రసాదాలు చేయకపోతే అమ్మవారు మనల్ని శపిస్తారనో లేకపోతే అమ్మవారు మనల్ని అనుగ్రహించరనో ఇలాంటి అపోహలు అయితే పెట్టుకోవద్దు. ఏదైనా మన భక్తి కొలది పత్రం, పుష్పం, తోయం ఏదైనా సరే అమ్మవారు, అయ్యవారు మనం భక్తితో ఇస్తే వాళ్ళు స్వీకరిస్తారు. ఇన్ని ప్రసాదాలు మీరు కష్టపడిపోయి చేసేసి పూజ మాత్రం ఎలా పడితే అలా చేసేసుకోండి అని మాత్రం ఎవరు చెప్పరు కదా. సో పూజ మనం భక్తితో ఎంత బాగా చేసుకుంటున్నాం అన్నది మాత్రమే మనకి ఇంపార్టెంట్, ఇవన్నీ కాదు. సో మేమైతే అలా ఇన్ని నైవేద్యాలు చేసుకోవాలని ఎప్పుడు పెట్టుకోలేదు. మాకు వీలైనన్ని పెట్టుకుంటాము. అండ్ అన్ని నైవేద్యాలు పెట్టేస్తే ఏదో భక్తి అని కూడా కాదు, ఏమీ పెట్టకపోతే భక్తి లేదు అని కూడా కాదు. సో ఎవరి వీలుని బట్టి వాళ్ళు ప్రవర్తిస్తారు. ఇంకా ఇక్కడైతే వంట మొత్తం కంప్లీట్ అయిపోయింది. సో అత్తయ్యగారు, మావయ్య గారు ఫస్ట్ భోజనం చేసేసారు. ఆ తర్వాత నేనైతే భోజనం చేస్తున్నాను. బేసిక్గా మా ఇంట్లో ఒకలే కూర్చుని భోజనం చేయడం ఎవరికి నచ్చదనమాట. అందరం కలిసి ఒకేసారి భోజనం చేద్దామని అంటారు. కాకపోతే విష్ణుతోటి కుదరదనమాట. ఖచ్చితంగా వాడి దగ్గర ఎవరో ఒకరు కూర్చోవాలి. సో అలా ఎవరో ఒకరు ఉండిపోవాల్సి వస్తుందన్నమాట. సో నేనైతే వాడిని చూసుకుంటూ ఉన్నాను. ఆ తర్వాత మావయ్య గారు వాళ్ళు తీసుకున్నారు. ఆ తర్వాత నేను భోజనం చేశాను. ఇంకా కొంతమందికి నా ఫ్రెండ్స్కి ప్రసాదం అవన్నీ కూడా ఇచ్చాను అనమాట, డిస్ట్రిబ్యూట్ చేశాను. ఇలాంటి పండుగలు వచ్చినప్పుడు అలా షేర్ చేసుకుంటూ ఉంటే బాగుంటుంది కదా. ఇంకా కింద వాచ్మెన్ వాళ్ళు కూడా తీసుకువెళ్ళి ఇచ్చాను. ఇది ఎందుకు పర్టికులర్గా చెప్తున్నాను అంటే ఏం లేదు, పండగ పూట కూడా మనమే ఇంట్లో తినేస్తే ఏం బాగుంటుంది చెప్పండి. ఇలా అప్పుడప్పుడు అందరికీ
పెడితే ఇస్తే బాగుంటుంది షేర్ చేసుకుంటే. సో నేను ఎప్పుడు అది ఫాలో అవుతాను. మా అమ్మగారు వాళ్ళు పల్లెటూరు కదా, సో అక్కడ ఏంటంటే ఇంటికి సంబంధించిన వాళ్ళు కొంతమంది పని వాళ్ళు కానీ ఇంకా కొంతమంది ఉంటారులేండి. ఆల్మోస్ట్ పల్లెటూరులో ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. సో ఇంట్లో మనం తిన్నా తినకపోయినా చేసుకున్నా చేసుకోకపోయినా చేసుకునే ఉద్దేశం లేకపోయినా కూడా వాళ్ళ కోసమైనా మా ఇంట్లో మా అమ్మగారు వాళ్ళు చేసేవారు అనమాట. చాలా పెద్ద పెద్ద గిన్నెలతో చేసి వాళ్ళందరికీ పంచేవారు. మా ఇంట్లో తిన్నది చాలా తక్కువ, కానీ వాళ్ళందరికీ పంచేదే ఎక్కువ అనమాట. సో అలా నాకు అలవాటు అయిపోయింది. కొంచెం పనమ్మాయికి అలాగే వాచ్మెన్కి వీళ్ళందరికీ కూడా ప్రసాదాన్ని అయితే ఇస్తాను. ఇంకా ఈవినింగ్ అనమాట ఇది. వాయినాల కోసం అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను. బత్తాయి పళ్ళు ఉంటాయి కదా, వాటిని ఇంకా శనగలు ఇవన్నీ కూడా ముందు రోజు తెప్పించి నానపెట్టి పెట్టుకున్నాను. సో ఇప్పుడు వాటన్నిటిని కూడా ఒక కవర్లో వేస్తే కొంచెం ఈజీగా ఉంటుంది కదా. మామూలుగా మనం ప్లేట్లో ఇస్తే వాళ్ళు పట్టుకెళ్ళడం కష్టంగా ఉంటుంది కాబట్టి నేను ఎప్పుడు కూడా ఇలా కవర్లో వేసేస్తాను. ఇప్పుడు రోజుల్లో అందరూ ఇలాగే చేస్తున్నారు. సో మా అపార్ట్మెంట్ వాళ్ళని పిలిచాను, వాళ్ళందరూ చక్కగా వచ్చి వాయినాలు తీసుకుని వెళ్ళారు. ఇంకా మా అమ్మవారిని కూడా చాలా బాగుంది అని చెప్పారు. సో అలా ఎవరైనా చెప్తే మనం ఇంత కష్టపడ్డ శ్రమ అంతా కూడా మర్చిపోతాం కదా, హాయిగా అనిపిస్తుంది. ఇంకా తర్వాత నేను కూడా కొంతమంది నాతో పాటు చేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు సెకండ్ వారం. సో వాళ్ళ ఇంటికి కూడా నన్ను వాయినానికి పిలిచారు, అక్కడికి కూడా నేను వెళ్ళాను. నేను అత్తగారు కూడా చక్కగా రెడీ అయిపోయి ఈవినింగ్ ఒకసారి అమ్మవారికి పూజ చేసేసుకుని ఆ తర్వాత మా అపార్ట్మెంట్ వాళ్ళు వచ్చారు కదా ముత్తైదువులు, వాళ్ళందరికీ వాయినాలు ఇచ్చేసి ఆ తర్వాత మమ్మల్ని ఎవరైతే వాయినానికి పిలిచారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాము. నాకు చిన్నప్పటి నుంచి శ్రావణ శుక్రవారాలన్నా వరలక్ష్మి వ్రతం అన్నా కార్తీక మాసం అన్నా చాలా ఇష్టం అనమాట. ముఖ్యంగా దీపావళి ఎందుకో తెలీదు, చాలా ఇల్లంతా కలకలాడుతూ ఉంటుంది, చాలా సందడిగా ఉంటుంది మిగతా అన్ని పూజల కన్నా కూడా. సో వరలక్ష్మి వ్రతం అనగానే మంచిగా అందరు రెడీ అవుతారు, వాయినాల కోసం వాళ్ళ ఇంటికి వీళ్ళింటికి వెళ్తూ ఉంటారు, అలా అందరితోటి ఫ్రెండ్షిప్ చేసినట్టు ఉంటుంది, మాటలు అన్నీ బాగుంటాయి కదా. సో చిన్నప్పటి నుంచి నాకు వరలక్ష్మి వ్రతం అంటే ఇష్టం అనమాట. అలాగే లక్కీకి కూడా ఈ వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టం. ఎందుకో తెలియదు కానీ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అమ్మ అందరూ మన ఇంటికి వస్తారా, మనం కూడా వెళ్తామా అందరి దగ్గరికి వాయినం తీసుకోవడానికి అని అంటుందన్నమాట. ఎప్పుడు అసలు అది పట్టు లంగాలు ట్రెడిషనల్గా ఉండే డ్రెస్సులు వేసుకోవడానికి నచ్చుకోదు, ఎందుకంటే దానికి అది కంఫర్ట్గా ఉండదు, గుచ్చుకుంటుందని ఏడుస్తూ ఉంటుంది. మన కల్చర్ని మనం అలవాటు చేయాలి, కానీ ఈ బట్టల విషయంలో మాత్రం నేను చేయలేకపోతున్నాను. ఎందుకంటే అది చాలా రఫ్గా ఉంటాయి కొన్ని పట్టు లాంటివి. ప్యూర్ పట్టు అయితే మనకు గుచ్చుకోవేమో, కానీ ఆల్మోస్ట్ ఇమిటేషన్ పట్టులే కదా వస్తున్నాయి మన బడ్జెట్కి. సో అవైతే ఏంటంటే దానికి గుచ్చుకుంటున్నట్టు ర్యాషెస్ వచ్చేస్తాయి, చాలా ఏడుస్తుంది అనమాట. అందుకు ఇంకా దానికి ఏది కంఫర్ట్గా ఉంటే అదే వేసుకోమని చెప్తాను. అలానే జీన్స్ కానీ టీషర్ట్స్ కానీ అలాంటివి కాదు, గౌన్లు అలాంటివి వేసుకుంటుంది. బట్ ఈ రోజు ఏంటంటే నేను ఏమీ అనుకుండానే అదే తీసుకొచ్చి ఒక మంచి డ్రెస్ అయితే వేసుకుంది. వాళ్ళ నాన్న ఆనందం చూడాలి. ఇవాళ అయితే అచ్చం ఆడపిల్లలా ఉంది అని చెప్పి ఎంత మెచ్చుకున్నారో దాన్ని, అసలు ఎంత బాగుందో అనిపించింది. వాళ్ళైతే లాస్ట్లో కొన్ని పిక్స్ అయితే యాడ్ చేస్తాను, సో చూసేయండి. ఇంకా నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే మా వాడి హడావుడి చూసారా వెనకతల. నాకు వేరే ఆప్షన్ లేదు, వాడు పడుకున్నప్పుడు చేసుకోవాలి, కానీ టైం లేక ఇంకా వాడు ఉన్నప్పుడే చేసుకోవాల్సి వస్తుంది. ఇంకా ఇక్కడితో మా ఇంటికి వచ్చిన ముత్తైదువులు అయిపోయారనమాట. వాళ్ళకి వాయినాలు కంప్లీట్ అయిపోయాయి. ఆ తర్వాత నన్ను ఎవరైతే వాయినానికి పిలిచారో వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇది మా అపార్ట్మెంట్స్లోనే వేరే వాళ్ళ ఫ్లాట్ అనమాట. అక్కడ అమ్మవారు ఎంత బాగున్నారు కదా. నాకు మా ఇంట్లో చేసుకున్నది బాగానే ఉంటుంది, కానీ వేరే వాళ్ళది చూసరికి ఇంకొంచెం ఏంటో ఇంత బాగా చేశారు, నాకు అలా చేయడం రాలేదే అని ఫీల్ అవుతూ ఉంటాను అప్పుడప్పుడు. కానీ మా అత్తయ్య గారు అంటారు, అదేం లేదమ్మా, నువ్వు కూడా బాగానే చేసావు, వాళ్ళది చాలా బాగుంది, నువ్వు అలా ఫీల్ అవ్వకు అని చెప్తారు. సో ఈ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం మా ఇంట్లో ఇలా జరిగింది. మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే రాజీ మై స్వీట్ హోమ్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరందరూ కూడా ఎప్పుడు చేసుకుంటున్నారు వరలక్ష్మి వ్రతం, ఎలా చేసుకుంటున్నారు అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి.